నమస్తే 9 టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. నేటి సమాజంలో పెళ్లిళ్లు జరగాలంటే మధ్యవర్తులు ఎంతో అవసరమని అమ్మ మ్యాట్రిమోనీ మీడియేటర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బిఎం అర్జునరావు అన్నారు. ఆల్ ఇండియా మ్యారేజ్ బ్యూరో జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సమావేశాన్ని హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. సమావేశంలో వివిధ జిల్లాల మ్యారేజ్ బ్యూరో అధ్యక్ష కార్యదర్శులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్జునరావు మాట్లాడుతూ వధువర్లను కలిపి పెళ్లి చేయాలంటే వీడియోటర్ పాత్ర ఎంతో కీలకమన్నారు. తమ సంస్థలో పనిచేసే వాళ్ళు 6 రాష్ట్రాల్లో ఉన్నారన్నారు. రాబోయే రోజుల్లో మరింత మ్యారేజ్ బ్యూరో థియేటర్స్ ని అభివృద్ధి చేసే వారికి సరైన అవగాహన కల్పించే దిశగా అడుగులు వేసే దిశగా జేఏసీ ఏర్పడుతుందని తెలిపారు. నమస్తే, నా పేరు అర్జునరావు. అమ్మ మ్యాట్రిమోనీ మీడియేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుని నేను. ఈరోజు సంఘాల పరంగా, రాష్ట్రాల పరంగా, మధ్యవర్తుల పరంగా ఒక కలయికతోటి ఆల్ ఇండియా మ్యారేజ్ బ్యూరోస్ మీడియేటర్స్ అసోసియేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ అన్నట్టుగా మొట్టమొదటి సమావేశం తెలంగాణ హైదరాబాద్లో మేము ఏర్పరచడం జరిగింది. ఈ సమావేశానికి ఎంతోమంది పెద్దలు, వివిధ సంఘాల వాళ్ళు, వివిధ రాష్ట్రాల నుంచి రావడం జరిగింది. సో ఈ సందర్భంగా అందరికీ వచ్చిన వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదములు. అలాగే ఈ ప్రెస్ మీడియా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. సో దీని ఒక ముఖ్య కారణం, ఈ జేఏసీ అనేది మ్యారేజ్ బ్యూరో వ్యవస్థకు సంబంధించింది అండ్ మ్యారేజ్ బ్యూరో మధ్యవర్తులకు సంబంధించింది. మేము ఒక మధ్యవర్తి పెళ్లి చేయడానికి ఎన్ని కష్ట నష్టాలకు ఊడ్చుకొని ఒక పెళ్లి సెటిల్ చేస్తున్నారు. అదే కాకుండా సమాజానికి ఎలాంటి సేవ చేస్తున్నాడు ఒక మధ్యవర్తి అన్నది ఒక అవేర్నెస్, ఒక గుర్తింపు తీసుకొచ్చే దిశగా ఇండియా లెవెల్లో ప్రస్తుతానికి మేము 6 రాష్ట్రాలను కలుపుకున్నాము. 6 రాష్ట్రాల్లో మా మధ్యవర్తులు ఉన్నారు. 6 రాష్ట్రాల కలయికతోటి మేము జేఏసీ ఫామ్ చేస్తున్నాము. ఢిల్లీలో దీన్ని రిజిస్ట్రేషన్ చేయబోతున్నాము. అండ్ జేఏసీ ద్వారా సమాజానికి మేమంతా కలిసికట్టుగా పెళ్ళిళ్ళు చేసి కన్న తల్లిదండ్రులకి మేము ఇండైరెక్ట్గా అంటే సహకారం అందించబోతున్నాము. నవేడేస్ ఒక మధ్యవర్తి లేని పెళ్ళిళ్ళు కావటంలా, మధ్యవర్తి లేకుండా పెళ్ళిళ్ళు అవుతాయి. ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. అంటే 3 నెలల ముచ్చట. అలా మా ద్వారా జరగదు. ఈ జేఏసీ ద్వారా మా దాంట్లో ఉన్న వివిధ సంఘాలు ఏదైతే అసోసియేట్ అయి ఉన్నాయో మా ద్వారా మేము పెళ్ళిళ్ళు చేస్తే నేను మాటిస్తున్నాను గ్యారంటీగా, నా పేరు అర్జున్, నా నెంబర్ కూడా ఉంటుంది. ఎవరికి విడాకులు కావు, అంటే సుఖ సంతోషాలతో ఉంటారు. సో మా మెయిన్ ముఖ్య ఎజెండా అది. జేఏసీ ద్వారా ఏ రాష్ట్రంలో ఎక్కడున్నా సరే, లోకల్ కానీ అబ్రాడ్ కానీ మంచి సంబంధాలు చేసి సమాజానికి ఉపయోగపడేట్టు కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఆల్ ఇండియా లెవెల్లో మేము జేఏసీ అనేది ఫామ్ చేయడం జరుగుతుంది. అలాగే దురదృష్టవశాత్తు మేము ప్రభుత్వ దృష్టిలో మేము లేము కాబట్టి ప్రభుత్వం దృష్టికి కూడా మేము వెళ్ళేటట్టు మేము చేసే మా కార్యక్రమాలన్నీ వాళ్ళ దృష్టి కూడా తీసుకెళ్లే విధంగా మేము ప్రయత్నం చేయబోతున్నాము. అలాగే జేఏసీ ద్వారా ఎక్కడ కూడా ఎవరు కూడా తప్పు చేయకుండా, తప్పు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఇండైరెక్ట్గా మేము వాళ్ళకి రేపు సహకరించబోతున్నాము. అండ్ ఈ విషయంలో తప్పకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని మేమున్న ప్రతి లొకేషన్లో అందరినీ మేము ఒక హయ్యర్ క్యాడర్లో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ని మేము కలవబోతున్నాము. మేము అన్నీ వివరించబోతున్నాము. అంటే క్రైమ్ అన్నది ఉండదు. అందరికి తెలిసిందే, మ్యారేజ్ బ్యూరో వ్యవస్థ కూడా ఎన్నో కేసులు వస్తున్నాయి. తప్పుడు సమాచారం ఇచ్చి పెళ్ళి అయిపోయినా కూడా పెళ్లి చేసి అది విడాకుల్లాగా తీసుకొచ్చి ఎన్నో గొడవలు అవుతున్నాయి. మా ద్వారా జరగదు. అలాంటివి మా దృష్టికి వస్తే మేమే దాన్ని పరిష్కరించి క్లోజ్ చేస్తాము. ఇన్ కేస్ పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా ఏమైనా పరిష్కరించలేని సమస్యలు వస్తే జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా, ఆల్ ఇండియా జేఏసీ ద్వారా మేమందరం కలిసి ఎక్కడైనా సరే, ఎనీవేర్, ఎనీ లొకేషన్ డిపార్ట్మెంట్కి మేము సహాయ సహకారాలు అందిస్తాము. మేము మాటిస్తున్నాము. ఏమంటారు గైస్?